లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత రీతిని చదువుదాము. యెరూషలేమునందు సిమెయోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలెదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయనను గురించి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. 34వ వచనము. సిమెయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నియమింపబడి ఉన్నాడు. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. ఈ దినము సార్వత్రిక సంఘములో ఒక ప్రత్యేకమైన దినము. పెంతెకోస్తు పండుగ దినము అంటారు. పెంతెకోస్తు ఈస్టర్ అయిన తర్వాత 50వ దినమున, అంటే ఈ వేళకి ఈస్టర్ అయిన తర్వాత ఈ వేళకి ఎన్ని రోజులండి? 50 రోజులు. ఇంగ్లీష్లో 50th డే అంటారు. ద డే ఆఫ్ పెంటికాస్ట్ అంటారు. పెంతెకోస్తు దినము. ఆ దినమున పరిశుద్ధాత్ముడు నాలుకల వలె విభాగింపబడిన అగ్ని వలె అక్కడ చేరిన వారందరి మీద వ్రాలరు. ఆ దినమున వాళ్ళు ఏం చేస్తారండి? అన్య భాషలతో మాట్లాడారు. ఆ విధంగా దినాన్ని ఆత్మాభిషేకము పొందుకున్నారు. ఆ దినాన్ని ఏమంటారంటే సంఘం యొక్క పుట్టినరోజు అంటారు. 50వ దిన పెంతెకోస్తు దినాన్ని ఇంకో భాషలో ఏమంటారండి? సంఘం యొక్క పుట్టినరోజు. ఆ దినాన్ని పురస్కరించుకొని మనము ఈవేళ ఒక వ్యక్తిని మనము ధ్యానించబోచున్నాము. మనం చదివిన వాక్యాంశంలో, మనం చదివిన భాగంలో 25వ వచనంలో మనం చూసాము, యెరూషలేమునందు సిమెయోను ఒక మనుష్యుడుండెను. సిమెయోను ఈయన ఎక్కడున్నాడండి? యెరూషలేములో ఉన్నాడు ఈయన. ఈ సిమెయోను గారు యెరూషలేములో ఉంటూ ఉండగా ఆయన యొక్క జీవితం ఎలా ఉందంటే, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. సిమెయోను గారు ఎలా ఉన్నారటండి? నీతిమంతుడు. లేఖనాల్లో ఏముందంటే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అనుంది. యేసుక్రీస్తు వారు శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి వ్యర్థము వృధా అని చెప్పట్లేదు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల. శాస్త్రులు పరిసయ్యులు చాలా నిష్ఠ నియమాలు కలిగి ధర్మశాస్త్రానుసారంగా లేఖనానుసారంగా జీవించేవారు. ఎంత నిష్ఠ కలిగి ఉండేవారంటే పుదీనా సోపులోనూ కూడా 10వ వంతు అంటే 10వ భాగము తెచ్చి మందిరానికి ఇచ్చేవారండి. ఈనాడు కామన్గా ఏం చెప్తున్నారంటే, వాక్యము ఎరిగిన వారు క్రొత్త నిబంధనలో 10వ భాగం గురించి లేదు అంటున్నారు. 10వ భాగము గురించి క్రొత్త నిబంధనలో 4 రిఫరెన్స్లు ఉన్నాయి. 10వ భాగం ఇవ్వాలని లేదు కదా అంటే పర్టికులర్గా రాస్తారండి. కరెంటు సంబంధించి అక్కడక్కడ ఫెన్సింగ్ వేస్తూ ఉంటారు.
ఫెన్సింగ్ అని వేసినప్పుడు అక్కడ ఒక పుర్రె బొమ్మ 2 ఎముకలు పెడతారు. అక్కడ అపాయము అని రాస్తారు. ఇది ముట్టుకుంటే చచ్చిపోతారని అక్కడ రాయరు. ఏమని రాస్తారండి? అపాయము. అదేంటండి, అక్కడ అపాయం అని రాశారు కానీ ముట్టుకుంటే చచ్చిపోతారని లేదు కదా, అంతే ముట్టుకుని అంటారా అనరు. ఆ విధంగానే లేఖన భాగాల్లో దశమ భాగం అనే క్రొత్త నిబంధనలో 4 సార్లు రాయబడింది, మెన్షన్ చేశారు. 4 సార్లు గుడ్డివారైన బోధకులు వాక్యంలో ఉందంటే, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు. ఈనాడు వాక్య పరిచారకులు పండితులు కూడా బ్లైండ్, గుడ్డిగా ఉంటూ ఉన్నారు. వీళ్ళు 10వ వంతు పుదీనాలను కూడా తీసేవారండి. సదాప అని ఇంకో చోట ఉంటుందండి, సోంపులో కూడా తీసి దేవుని మందిరానికి తెచ్చేవారు. అంటే ఎంత నిష్ఠగా ఉండేవారు. ఇక్కడ శాస్త్రుల నీతి పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అంటే అర్థం ఏంటంటే, మన భక్తి దేవునికి ఇచ్చే సమర్పణ కంటే ఎక్కువగా ధర్మశాస్త్రం వలనైన నీతి కాక దేవుని రక్తం వలన నీతి వలన మనము జీవించాలి. అబ్రహాము గురించి ఏం రాయబడిందంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుడు ఏం చేయడండి, నీతిగా ఎంచెను. అంటే ఇవన్నీ చేస్తున్నారు కానీ దేవుని మీద ఒక్కొక్కసారి విశ్వాసం వాళ్ళకి ఉండట్లేదు. అందుకని అల్ప విశ్వాసులారా, ఇంతగా చేసినప్పటికి కూడా వీళ్ళు ఆర్థిక సంబంధమైన విషయాల్లో లోటు కలిగి ఉంటూ ఉన్నారు. అంటే దేవునికి ఇచ్చేది ఇచ్చేస్తున్నాం కదా, మనం ఇవ్వాల్సిందేది ఇస్తూ ఉన్నాం, దట్స్ ఆల్ అనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారికి కూడా ఏమన్నారంటే, దేవునివి దేవునికి, ఇంకేమన్నారండి, కైసరివి కైసరికి. అంటే దేవునికి ఇస్తూ గవర్నమెంట్కి చెల్లించాల్సిందిగా గవర్నమెంట్కి చెల్లించాలి. అంటే అన్ని విషయాలలో నీతిమంతులుగా ఉండాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చాలామంది నీతి తప్పి జీవిస్తూ ఉన్నారు కాబట్టే ఈ వాక్యం రాశారు. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే. నాకు తెలిసే చాలామంది క్రైస్తవ విశ్వాసులు వాక్య పరిచారకులు లంచగొండులు ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని వాక్య పరిచర్య చేస్తూ దేవుని సేవకులకు ప్రతినిధులుగా మేము ఉన్నామని చెప్పుకుంటూ లంచాలు తీసుకున్న వాళ్ళని నేను ఎరుగుదును. అందుకని శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి. అందుకని జక్కయ్య కూడా ఫస్ట్ సెటరేట్ చేసుకున్న విషయం ఏంటండి, జక్కయ్య మొట్టమొదటిగా సెటరేట్ చేసుకున్న విషయం ఏంటంటే, ఆర్థిక సంబంధమైన లావాదేవీల ద్వారా వచ్చిన పాపము. ఏమన్నాడు, నేనెవని యొద్దనైనను అన్యాయంగా తీసుకుంటే ఎన్ని అంతలటండి, 4 అంతలు. యేసుక్రీస్తు వారు ఒక్కడి నుంచి కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనే మనం చాలా పెర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ మనం చూస్తూ ఉండే కనుక నీతిమంతుడు, రెండవది ఏంటండి, భక్తిపరుడు. అపొస్తలుల కార్యాల్లో భక్తిపరుడు ఒకడు ఉండెను అని ఎవరి గురించి రాయబడింది, మనం రిఫరెన్స్ తీయక్కర్లేదు. కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు ఉండెను. ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనబడిన భక్తిపరుడు ఒకడు ఉండెను. అంటే వీళ్ళు ఎంతగా భక్తి చేసేవారంటే, వీళ్ళ భక్తికి ఎగ్జాంపుల్ దావీదు గారు ఏంటంటే, దివారాత్రులు దావీదు గారు ధ్యానించేవారు. దానియేలు గారు ఎంత హోదాలో ఉన్నప్పుడు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము. అందుకనే దావీదు గారు ఏమంటే, రేయింబవళ్ళు ఆయన స్తుతిస్తానే ఉంటున్నాయి. వాళ్ళు ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా వారి నోటి ముందటండి స్తుతి. అందుకనే కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఆయన నా నోట ఒక క్రొత్త కీర్తన ఉంచి. అంటే ప్రతి దినం మనం పాడుకునే పాటలే కాదు, ఆత్మపూర్ణులైన విశ్వాసుల యొక్క భక్తిపరుల యొక్క అనుభవంలో దేవుడు ప్రతి దినము కూడా ఒక క్రొత్త పాట మన నోట ఉంచుతూనే ఉంటాడు. మనం చదివిన ఈ వాక్యంలో సుమయోను అనే ఈయన నీతిమంతుడు, భక్తిపరుడు. అంతేకాదు పరిశుద్ధాత్మ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడండి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ అంటే ఇక్కడ అర్థం ఏంటంటారు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ
అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు కనిపెడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? కనిపెడుతూ ఉన్నాడు. ఈ సిమెయోను గారు ఇశ్రాయేలు యొక్క ఆదరణ, అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మనకి ఏమిస్తుందండి? ఆదరణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. ఇంగ్లీష్లో ఏమంటారంటే కంఫర్ట్ ఇస్తుంది అనమాట అండి. ఈ ఆదరణకర్త ఎవరండి? యేసుక్రీస్తు వారే. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను వెళ్ళిన తర్వాత ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపును. దానిని ఏమన్నారండి? పరిశుద్ధాత్ముడు అన్నారు. ఇక్కడ మూడవ పాయింట్ ఏంటంటే, నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. మనము కూడా మన దైనందిన జీవితాల్లో నీతిగా జీవించాలని, భక్తిగా జీవించాలని. భక్తి ఉంటే చాలదు, ఏముండాలి? దాని భక్తి కంటే ముందే ఉండాలండి నీతి. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంటే భక్తికి ముందు ఏముండాలండి? భయం ఉండాలి. చాలామందికి భయం ఉంటుంది, అది భక్తి ఉంటుంది, కానీ భయం ఉండదు, నీతి ఉండదు. ఎంతో భక్తి చేస్తారు, ఎన్నో ఉపవాసాలు, వారానికి 2 మార్లు ఇక్కడ మనోడు ఉపవాసం ఉన్నాడని చెప్తున్నాడు. అతనికంటే సొంకర వల్ల నేను ఉండనందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఈ సిమెయోను గారు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక కొరకు కనిపెడుతూ ఉన్నాడు. ఇంకేమన్నా 4వ పాయింట్ ఏముందండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే నివసిస్తూ ఉంటారో వారి మీద ఏముంటుందండి? పరిశుద్ధాత్మ ఎవరిలో నివసిస్తూ ఉంటారు వాళ్ళు నీతిగా ఉంటారు, భక్తిగా ఉంటారు, రక్షణ కొరకు, ఆదరణ కొరకు కనిపెడతారు. మనం కూడా ఏంటంటే మన అనుదిన జీవితంలో మనం దేని కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ కొరకు మనము కనిపెట్టాలి. ఈ 5వ పాయింట్లోకి వచ్చేటప్పటికల్లా 26వ వచనంలో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత ఏమని బయలుపరచబడిందండి? ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు. ప్రభు యొక్క క్రీస్తు వాక్యం ఉందంటే దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేక మంది ఉన్నను, మనకు ప్రభువు ఒక్కడే, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని రాయబడి ఉంటుందంటే ఏముందండి? కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ప్రభువు యొక్క ఏముందండి ఇక్కడ? క్రీస్తును చూడక మునుపు మరణము పొందాడని. చరిత్రలో ఈ సిమెయోను గురించి ఒక చరిత్రకారుడు ఏమని రాశాడంటే 200 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడండి నా సిమెయోను గారు. 2 సంవత్సరాలు అండి? 200 years. ఇంకొక చరిత్రకారుడు ఆయన చరిత్ర ప్రకారము 391 years. ఎన్ని సంవత్సరాలు అండి? 391 సంవత్సరాలు జీవించాడు, బ్రతికి ఉన్నాడు. దేవుడు ఆయుష్కాలం ఇస్తే ఎంతకాలమైనా బ్రతకొచ్చు. హిమాలయాల్లో సాధూర్ సుందర్ సింగ్ గారు కొంతమంది చూస్తారటండి, వాళ్ళు 100 సంవత్సరాల కొలది ఇంకా బ్రతికే ఉన్నారని రాశారు. కైలాస మహర్షి అనే బుక్లో రాశారండి. 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా బ్రతికి ఉన్నవారు ఇంకా ఎక్కడ ఉన్నారటండి? హిమాలయాల్లో ఉన్నారు. దావీదు గారు అన్నారు, ఆయుష్ నిమ్మని వరమడుగగా నీవు అతనికి దయచేసితివి. దావీదు గారు ఆయుష్కాలం నిమ్మని ప్రార్థన చేయండి, అదొక వరం. దేవుడు ఆయుష్కాలము ఇచ్చాడు. హిజ్కియా కూడా రోగి అన్నప్పుడు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని ఏం చేయడండి? ఆయన ఆయుష్కాలం ఏమన్నాడా? కన్నీళ్లు విడిచాడు. అంటే మరణం అయిపోతాడని తెలిసిపోయింది. కానీ యెషయా భక్తునితో మళ్ళీ చెప్పు, నువ్వు వెళ్ళి నడిమిసాలకు వచ్చేసరికి వెళ్ళి మళ్ళీ చెప్పు, ఎంత ఆయుష్కాలం అండి? 15 years, 15 సంవత్సరాలు. అందుకని వాక్యం ఒక మాట ఉందండి, మన కాలగతులు దేవుని వశమందున్నవి. ఏముందండి వాక్యంలో? మన కాలగతులు దేవుని వశమందున్నవి. కొన్నిసార్లు మనం కారం ఆడించాలనుకుంటాం, వరసనే 15 రోజులు ముసిరెట్టేద్దే, ఆడించడానికి కుదరదు, కొనలేము, ఆడించలేము. సర్లే ఆడిందాం కొందామని అలాగే 2 నెలలు గెటన అయిపోయింది అనుకోండి, ఆశ్చర్యకరంగా దేవుడు ఎవరో ఒకళ్ళ ద్వారా మనకి కారము పంపించవచ్చు. దేవునికి అసాధ్యమైనది లేదు. వాక్యంలో మాట ఉందండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్న వాక్యంలో ఏముందండి?
తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఎవరికి ఆహారం పట్టుకునే దేవుని దూత వచ్చారండి? ఏలియా గారి దగ్గరికి అండి. తట్టి లేపి, నీకు చాలా ప్రయాణం ఉంది, ఈ ఆహారము భుజించు. ఒక్క పూట భోజనం చేసి ఎన్ని దినాల ప్రయాణం చేయడండి? 40 days. దేవుడిచ్చే ఆహారము మనకు ఆరోగ్యము, మనకు బలము, మనకు శక్తి దేవుడి అనుగ్రహిస్తారు. దేవుడిచ్చే ఆహారంలో ఉంటుందండి, ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. దానియేలు గారు కూడా తన ఫ్రెండ్స్తో కలిసి, ఏమండి మాకు రాజుగారు భుజించే ఆహార పదార్థాలు మాకు అక్కలేదు, శాకాహార ధాన్యాలు ఇవ్వండి, 10 దినాలు మమ్మల్ని చూడండి. ఎన్ని దినాలండి? అంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనకు వచ్చే ఆరోగ్యం ఎన్ని రోజులు తెలిసిపోతుందండి రేచల్ గారు? 10 days. నెలలు తినక్కర్లేదు. మనం అందరు తిన్నట్టుగా మనం తినక్కర్లేదు. దేవుని కొరకు మనం ప్రత్యేకించుకుంటే మనం తినే చారైనా సరే దేవుడు మనకి ఏం చేస్తాడండి? బలమైన ఆహారంగా ఈ దానియేలు తన స్నేహితులు 10 రోజులు మాత్రమే తిన్నారు శాకాహార ధాన్యాలు. మిగిలిన బాలురి కంటే వారి ముఖాలు ఎంతో తేజస్సు, అందమే కాదుండాయి. అందంతో పాటు ఏముండాలండి నిఖిత? అందముతో పాటు దానియేలు గ్రంథం ప్రకారం తేజస్సు ఉండాలి. అందుకని యెహోవా మహిమ తేజస్సు అని రాయబడింది. అంటే డివైన్ గ్లో మన ముఖాల్లో ఉంటుంది. అందుకని మోషే కూడా దేవునితో సహవాసం చేసి 40 days దిగి వచ్చేటప్పుడు ఆయన ముఖం ఎలా ఉందండి? ప్రకాశించెను. ఆయన ముఖాన్ని చూడడానికి కూడా వాళ్ళు చూడలేకపోయారట. అందుకని మోషే గారు ఆ కొండ దిగుచి ఏం చేశారండి? ముఖానికి తన యొక్క ముసుగు వేసుకున్నారు, చూడలేకపోతున్నారు కాబట్టి. అంటే దేవునితో సహవాసము చేసే వాళ్ళ యొక్క ముఖాలు ఎలా ఉంటాయేమో ప్రణవ్? తేజస్సుతో కలిగి ఉంటాయి, ప్రకాశమానంగా ఉంటాయి. సరే, ఇక్కడ మనం సిమియోను దగ్గరికి వచ్చాము. సిమియోను గారు చరిత్ర ప్రకారం ఎన్ని సంవత్సరాలు జీవించారండి? పోనీ 200 అనుకుందాం. 200 సంవత్సరాలు దేవుడు ఆయనకి ఆయుష్కాలం ఇచ్చాడు. కానీ మోషే గారు ఏమి ఉన్నారు? సామ్ 90 కీర్తనలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములగును అన్నారు. అంటే యావరేజ్న 70. కానీ దేవుడు ఎవరికన్నా ఆయుష్కాలం ఇవ్వాలనుకుంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో పెట్టారు, ఒక ఆవిడకి 148 years అంట. ఎన్ని సంవత్సరాలు అండి? 148 సంవత్సరాలు. మోషే గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి? 120, 120 years. ఆయనకి చూపు కూడా తగ్గలేదు, సత్తువ తగ్గలేదండి. దేవుడు మనకి ఆయుష్కాలం ఇస్తే దేవుడు బలం ఇస్తాడు, దేవుడు శక్తి ఇస్తాడు, మనకు చూపు కూడా తగ్గదు. కళ్ళల్లో ఇంతకుముందు కళ్ళద్దాలకు మించి ఇప్పుడు ఏం చేస్తానంటే కళ్ళగుడ్డులోనే ఇంకొక అద్దం పెట్టేస్తున్నారు. కళ్ళ గుడ్డులోనే అద్దాలు. మరి ఇంకా రాను ఇది చిప్పులు వచ్చేసినాయి కదండి. ఈ కంటికి సంబంధించిన బ్రెయిన్ చిప్ పెట్టేస్తారేమో ఇంకా తేటగా చూడడానికి. ఇక్కడ సిమియోను గారి జీవితంలో మనం చూస్తూ ఉంటే 200 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు ఈయన. ఎన్ని సంవత్సరాలు అండి? నిఖితా గారు 200 years. ఈయన పేరేం పేరు? సిమియోను. రెఫరెన్స్ ఎక్కడ? లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన ఆయుష్కాలం ఎంత కూడా మనకి తెలియజేస్తారు. మనం ఎంతకాలం జీవిస్తాము. మనకు ఒకవేళ దేవుడు ఆయుష్కాలం పొడిగిస్తానన్న విషయం కూడా దేవుడు ఏం చేస్తాడండి? బయలుపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఎలా వచ్చాడు? దేవుని మందిరానికి ఎలా వచ్చాడండి? నీతి కలిగి భక్తి కలిగి ప్రభువు రాకడ కూడా ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడుచు ఉంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం ఎలా వస్తాడండి? ఆత్మవశుడై. అందుకని ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. ఈ పెంతెకోస్తు దినమున దేవుడు కోరేది ఏంటంటే మనమందరం కూడా ఆత్మవశులమై ఉండాలని. దాని అర్థం ఏంటంటే ఆత్మ పూర్ణమై ఉండాలని. వాక్యం ఉందంటే ఆత్మను ఆర్పకుడి. భార్య ఆత్మను భర్త ఆర్పకూడదు, భర్త ఆత్మను భార్య ఆర్పకూడదు, భార్య భర్తలు పిల్లల ఆత్మను పరిశుద్ధాత్మను మనము ఆర్పకూడదు. మనం బయలుదేరుతున్నప్పుడు తల్లిదండ్రులు బయలుదేరుతున్నప్పుడు ఎక్కడన్నా మీటింగ్కి పిల్లలు కూడా వస్తారనుకోండి, అన్నప్పుడు మీరు ఎందుకు మీరు ఉండండి అమ్మా,
ఎందుకు ఎండ ఎక్కువ ఉంది అని వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మను మనము అంటే ఈనాడు గారం ఎక్కువైపోయి, ప్రేమ ఎక్కువైపోయి, మక్కువ ఎక్కువైపోయి పిల్లకాయలు మనం అనగారదొక్కేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 27 వచనంలో, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసుక్రీస్తు వారిని ఆయన తల్లిదండ్రులు దేవాలయానికి తీసుకొచ్చారండి. అందుకని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదు. పాత నిబంధనలు ఉందండి, క్రొత్త నిబంధనలు ఏముందండి అని చెప్తున్నారు ఈనాడు బోధకులు. తెల్లంటికలు వేరండి, నల్లంటికలు వేరండి. ఒక గుండు మీదే కదా ఉన్నాయి. తెల్లంటుకున్నా నల్లంటుకున్నా ఒక గుండు మీద ఉన్నాయి. అవి ఆ తెల్లంటికలుడు వేరండి, నల్లంటికలుడు వేరండి అన్నట్టు చెప్తున్నారు బోధకులు. పాత నిబంధన లేనిదే కొత్త నిబంధన లేదు. ఈనాడు వాక్యాన్ని కలిపి చెరిపేస్తూ ఉన్నారు. గ్రుడ్డి కాపరులు అంటూ ఉన్నారు. మనం చదివిన వాక్యములో ఏముందంటే ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున, అంటే ధర్మశాస్త్ర పద్ధతి అంటే ఏముందంటే ఇక్కడ 28 వచనంలో లూకా 2:21, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసుక్రీస్తు వారికి ఎన్నవ దినాన్న సున్నతి చేశారండి? 8వ దినాన్న. ఓకే, 22వ వచనం వచ్చేసరికల్లా, మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు, ఇక్కడ వచ్చేసరికల్లా 40 దినాలు, అంటే యేసుక్రీస్తు వారికి 40 రోజులు వచ్చేసరికల్లా దేవాలయానికి తీసుకొచ్చారు. ఏముందండి అక్కడ 24వ వచనంలో, ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ట చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రముందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడిన గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. ఆనాడు పేదోళ్ళు ఏమర్పించేవారటండి? జత గొవ్వలు కానీ లేదంటే 2 పావుర పిల్లలు. అంటే ఆ రెండింటిలో ఏదో ఒక సమర్పించడానికి యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు యోసేపు మరియలు యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకొని వచ్చేటప్పటికల్లా ఆ సమయానికి ఎవరు వచ్చారండి? ఆత్మవశుడై సొమయోను గారు వచ్చారు. దేవుని మందిరానికి యేసుక్రీస్తు వారు రావడం సొమయోను గారికి తెలిసిపోయింది. ఎవరు పిలవక్కర్లేదు. మనకి కూడా దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈవేళ శుక్రవారం వెళ్ళిపోవాలి, నా దేవుని మందిరమునకు నేను వెళ్ళిపోవాలి, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టమన్నారు. మంగళవారం ప్రార్థనకి వెళ్ళిపోవాలి, శుక్రవారం ఆదివారం వెళ్ళిపోవాలమ్మా. ఎందుకంటే ఇది దేవుని మందిరము. లేఖనాలు ఏం రాయించారంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోతే దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తారు, ప్రతి సంకటాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే కుదురుస్తాడండి. ఇక్కడ కూడా సొమయోను గారు పరిగెట్టు వచ్చారండి, దేవాలయంలోనికి వచ్చాను. 28వ వచనం చూద్దామండి. శిశువైన యేసును దేవాలయం తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! యేసుక్రీస్తు వారిని చేతులతో ఎత్తుకునే ఆధిక్యత. ఈ బొడ్డోని నేను ఎత్తుకుంటాం ఏంటి? కొంతమందికి ఫాదర్స్ కన్న తండ్రికే పిల్లల్ని చంటి పిల్లల్ని ఎత్తుకుంటే భయం. బాబా అంటే వాళ్ళని నేను చూశాను. నేను అతను పుట్టిన పిల్లోడినే ఆ తండ్రి ఎత్తుకోడు అని నాకు భయం అండి బాబాయ్. అస్సలు ఆడి గురించి పెద్దవాళ్ళండి. సంవత్సరంన్నర అయిన తర్వాత పిల్లల్ని ఎత్తుకున్న తండ్రులను నేను చూశాను. భయం ఏంటంటే భయం. ఇక్కడ యేసుక్రీస్తు వారిని సొమయోను గారు శిశువును చేతులతో ఎత్తుకున్నారండి. ఆత్మ వస్తులైన వారు ప్రభువును తాకుతారు, ప్రభువును కలిగి ఉండడానికి ఇష్టపడతారు. ఇంకేముందండి? దేవుని స్తుతించుచు. ఆత్మ పూర్ణులైన వారు దేవుణ్ణి స్తుతిస్తానే ఉంటారు. అందుకని పాట కట్టారు కదండి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి
ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఈ సిమెయోను గారికి ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం అనుకున్నామండి? యేసుక్రీస్తు వారిని ఎత్తుకునేటప్పటికి 200 సంవత్సరాలు. ఈ 200 ఇయర్స్లో దేవుని మందిరానికి ఎలా వచ్చాడండి? ఆత్మవశుడై వచ్చాడు. అంటే ఆత్మ చేత నడిపించబడి వచ్చాడు అంతే. యేసుక్రీస్తు వారిని ఎత్తుకున్నాడు, దేవుణ్ణి స్తుతించాడు. 29వ వచనంలో ఏమన్నాడు ఆయన? ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పానిచ్చు. అంటే ఆయుష్కాలము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే సిమెయోను గారికి యేసుక్రీస్తు వారిని ఎత్తుకొని యేసుక్రీస్తు వారి గురించి స్తుతించడానికి దేవుడు గొప్ప ఆయుష్కాలం, గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఇంకేమన్నాడండి 32వ వచనంలో? అన్య జనులకు నేను బయలుపరిచిన వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట నీ సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచుతున్నా. రక్షణ, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. ఈ రక్షకుణ్ణి ఎలా చేశాడంటే కనులారా, ఆయనే రక్షణ. నేను కనులారా చూచితిని. సిమెయోను గారు యేసుక్రీస్తు వారిని రక్షకుణ్ణి ఎలా చేశారండి? కనులారా చూచి. 33వ వచనంలో యోసేపునైన తల్లి ఆయన గురించి చెప్పబడిన మాటలు విని, అదండి ఆత్మపూర్ణులైన వారి మాటలు ఎలా ఉంటాయండి? ఆశ్చర్యకరమైన మాటలు వస్తాయి. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళలో కామన్ వర్డ్స్ రావు, ఆశ్చర్యకరమైన మాటలు వస్తుంటాయి లోపల నుంచి. కాన్ఫిడెంట్ అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినప్పుడు ఆశ్చర్యకరమైన మాటలు, పదాలు ఆరాధనలు వస్తూ ఉంటాయి. కామన్ వర్డ్స్, తండ్రి ప్రభా గొప్పదవా గొప్పదవా, తండ్రి ప్రభా స్తుతి స్తుతి స్తుతి, స్తోత్ర స్తోత్ర, ఇదే పదే రావు, మాటలు మారిపోతాయి ఆత్మపూర్ణులైన వారు. నెక్స్ట్ ఇంకేముందండి 34వ వచనంలో? చాలండి. ఫైనల్గా సిమెయోను వారిని దీవించి, ఈ సిమెయోను గారు ఆత్మపూర్ణుడై ఎవరిని దీవించాడు? యోసేపును దీవించారు, మరియమ్మ గారిని దీవించారు, యేసుక్రీస్తు వారిని దీవించారు. ఒక పాటలో బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో పాడుతూ ఉంటారు. చిన్నప్పుడు పాడేవాళ్ళు మర్చిపోయాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత నాలుకలు బండబారిపోయి పెదాలు పెద్దవి అయిపోయి, చిన్నప్పుడు సన్నగా లిప్స్ ఉన్నప్పుడు, సన్నగా నాలుకున్నప్పుడు ఇంగ్లీష్లో తెగ పాడేసేవాళ్ళు బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని. కానీ పెద్దోళ్ళు అయిపోయాక నాలుగు పెద్దది అయిపోయింది, నాలుగు బండది అయిపోయింది, పెదాలు పెద్దవి అయిపోయినాయి, పెదాలు బండి అయిపోయినాయి. ఇంక ఇంగ్లీష్లో పాటలు ఏమొస్తాయా? ఏ ఇంగ్లీష్ పాట పాడదామన్నా బెందలాగా వస్తుంది పాట. బ్లాస్ ద లార్డ్ ఓ మై సోల్ అన్నట్టు వస్తుంది. ఇప్పుడు చాలా అందంగా పాడేవాళ్ళం పాట. ఇంగ్లీష్లో పాడుతుంది బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అని. ఎంత గొప్ప ఆధిక్యత అంటే సిమెయోను గారిది. యోసేపును దీవించారు, మరియమ్మ గారిని దీవించారు. నెక్స్ట్ ఏముందండి? యేసుక్రీస్తు వారిని దీవించారండి. అందుకని వాక్యం ఏముందంటే యేసుక్రీస్తు వారే చెప్పారు, దీవించుడి కానీ శపింపవద్దు. దీవిస్తూ ఉంటే మన నోట్లో నుంచి దీవెనలు వచ్చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్గా బ్లెస్సింగ్ మన నోట్లో నుంచి బ్లెస్సింగ్స్ వస్తూనే ఉంటాయి. బూతులు మాట్లాడుతుంటే బూతులు అలాగా అనార్కలంగా వస్తూనే ఉంటాయి. జోకులు వేస్తుంటే జోకులు అనార్కలంగా వస్తూనే ఉంటాయి. అందుకని వాక్యంలో కూడా ఇంకో మాటలుందండి, బూతులైనను, ఇంకేముందండి, సరసోక్తులైనను. సరసోక్తులు, కొంతమందికి సరసోక్తులు అంటే చాలా ఇష్టం అనమాట. సరసోక్తులు మాట్లాడుతుంటే ఇంకా అన్ని చోట్ల సరసోక్తులే. కానీ ఇక్కడ ఆత్మపూర్ణమైన సిమెయోను గారు నోట్లు ఏమున్నాయండి? దీవెన వచనాలు. దీవించుడు కానీ శపించవద్దు. కనుక ఈ దినాన్ని పెంతెకోస్తు దినమున చర్చ్ జన్మించిన దినము, బర్త్డే ఆఫ్ చర్చ్. సంఘము పుట్టినరోజు. అమ్మ గౌతమి, మీ వేళ ఏం పుట్టినరోజు? నీ పుట్టినరోజు కాదు, నాయనమ్మ పుట్టినరోజు కాదు, మమ్మీ పుట్టినరోజు కాదు, అమ్మమ్మ పుట్టినరోజు కాదు.
ఎవరు పుట్టినరోజు ఇవాళ నిఖితా? మీ అమ్మమ్మ గారిదా? కాదు, సంఘము పుట్టిన రోజు పెంతెకోస్తు దినము. అంటే ఈ పెంతెకోస్తు దినాన్న దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే సిమెయోను గారి జీవితాన్ని మనకి మాదిరిగా తీసుకోమన్నారు. సిమెయోను గారి వలె ఆత్మ పూర్ణమై ఉండాలి, ఆత్మ చేత నింపబడాలి. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే మన జీవితాల్లో నీతి కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో కూడా యథార్థంగా ఉండాలి. అంతేకాదు ఇక్కడ ఏముందంటే మనం 3వ వచనం మనం చూసినప్పుడు ఇశ్రాయేలు యొక్క ఆదరణ కనిపెట్టేవాడు అంటే అర్థం ఏంటంటే ప్రతి దినము ప్రతి గడియ ప్రభువు రాకడ కొరకు మనము కనిపెట్టుకుంటూ ఉండాలి, ఎదురు చూడాలి. ప్రభువు రాకడ కొరకు ఇప్పుడే వచ్చినట్టుగా మనము కనిపెడుతూ ఉండాలి. అటండి రాయమండ్రిలో కుర్రాడు ఉన్నాడు, ఆడు 7th క్లాస్ చదివాడంట. ఆడు వాళ్ళ అమ్మమ్మ ఆడిని, ఒరే నువ్వు టీవీ చూడకూడదు, సినిమా చూడకూడదు అని చెప్పేసి ఆమె పనులు ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతే ఏలూరులో ఉండేవాడు రాయమండ్రి వచ్చేవాడు. కాముగా పక్కింట్లోకి వెళ్ళిపోయి ప్రక్క పోర్షన్లో సినిమా చూసేసి వచ్చేసేవాడు. వాళ్ళ అమ్మమ్మ వంట చేసే లోపల వీడు సినిమా చూసేసి వచ్చేసేవాడు. వాళ్ళ అమ్మమ్మ ఆడ పక్కన పడుకోబెట్టుకొని ప్రార్థన చేయించి, నాన్న ఈవేళ నువ్వు వాకింగ్ చదవనైనా ప్రార్థన చేస్తావు కదా నాయన, ఏం చదువు నాన్న, దేవుని స్తోత్రం నాయన, ప్రార్థన చేసుకుని పడుకోమ్మ, ఏమన్నా తిట్టుంటే బూతులు మాట్లాడుంటే ఒప్పుగా అంటే అమ్మమ్మ ఈవేళ సినిమా చూసాను అమ్మమ్మ అని బోర్ని ఏడ్చేసేవాడంట. ఏడ్చేసి ఇంక నేను మళ్ళీ రేపటి నుంచి చూడండి అమ్మమ్మ అంటే అవి ఒప్పుకొని అయినా దేవుడు క్షమిస్తానన్నా. అది ఆ రోజుకి ఒప్పుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ చూసేవాడంటే వెళ్ళిపోయి అమ్మమ్మ సినిమా చూసేసాను అమ్మమ్మ చూసినప్పుడు ఒప్పుకొని అయినా దేవుడు ప్రతిరోజు ఆడి సెలవులకు వచ్చి నెల రోజులు సినిమా చూసేవాడు, నెల రోజులు ఎడుతున్నాడు వాడు. వాళ్ళ అమ్మ పక్కన పడుకున్నాడు, దేవుడు క్షమిస్తాడండి. అలాంటి ఒప్పుదల కాదు దేవుడు కోరేదంటే మనం ఎలా ఎందుకంటే ఆడు ఎందుకు చూడదు తెలుసా? అయ్యో బాబు సినిమా చూసావా నాన్న, ఇప్పుడే రాత్రి ప్రభు వస్తే ఎత్తపడతావా నాయనా, నరకానికి వెళ్ళిపోతావు కదా నాయన బోర్ని ఏడ్చేసేవాడు. ఆడెడుతూ ఉంటే వాళ్ళ అమ్మ విడిచేసి కొన్నిసార్లు అలాగే ఏడిపోచ్చేది అమ్మమ్మలకే చెప్తుంటారు. నవ్వే ఆడదాన్ని ఏడ్సే మగోడిని ఏమంటారండి? గుర్తుపెట్టుగా నిఖితా, గౌతమ్, నవ్వే ఆడదాన్ని ఎక్కువ నవ్వుతుంటారు కదా, ఏడ్సే మగోడిని ఉట్టినే ఏడుతుంటాడు అయ్యో అని. ఆడిని కూడా నమ్మకూడదంట. కానీ కొంతమంది నిజమైన ఏడిపోతుంటుంది. ఇక్కడ కూడా వాక్యం ఉందంటే ఆడు కూడా ఏడుతూనే ఉండేవాడు రాత్రి కాదు. ఎందుకని? ప్రభు వచ్చేస్తే ఎత్తబడినేమో అని. ఇక్కడ కూడా వాక్యం ఉందంటే 24 గంటలు ప్రభు రాకడ వరకు మనం ఏం చేయాలండి? ఎదురు కనిపెడుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చూస్తాం మనము ఈ సిమెయోను గారి జీవితాన్ని నుంచి, ఆత్మ వశులమై మనము ఉండాలి, ఆత్మ చేత నడిపించబడుతూ ఉండాలి. 28వ వచనంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. 29వ వచనంలో నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానముతో నీ దాసుని పోల్చి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, సమాధానం. ఆత్మ పూర్ణులైన వారు ఏం కలిగి ఉంటారండి? ఇన్నర్ పీస్, లోపల సమాధానము, కుటుంబంలో సమాధానము, ఇంటిలో సమాధానము, అప్పుడు సరిహద్దుల సమాధానం. కొంతమందికి ఊరందరితో సమాధానంగా ఉంటారు కానీ ఇంట్లో సమాధానం ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు. కానీ ఇన్నర్ పీస్, హృదయంలో దాన్ని ఏమంటారంటే నది వలె విస్తరించి సమాధానం కలిగి ఉంటారు ఆత్మపూర్ణులైన వారు. అండ్ ఫైనల్గా 33వ వచనంలో ఆ మాటలను విని ఆశ్చర్యపడిరి. అంటే మన నోట్ల నుంచి ఇది ఏమొస్తాయండి? ఆశ్చర్యకరమైన మాటలు వస్తూ ఉంటాయి దేవుని గురించి. 34వ వచనంలో సిమెయోను వారిని దీవించి, దీవెనకరమైన వచనాలు అంటే మనం ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. అబ్రహాము గారి గురించి ఏముందంటే నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురు, ఆశీర్వాద కారణంగా మనల్ని చేస్తాడు. కనుక ఈ దినాన్ని మనం ఆత్మపూర్ణంగా ఉండాలని నేర్చుకుంటాం. దేవుడు కోరితే అదే, ఆత్మపూర్ణులమై ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడాలి. ఆ విధంగా నడిపించబడాలంటే దేవుని నీతి, దేవుని సమాధానము, దేవుని నీతి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దయగల మా తండ్రి, ఈ దినము మీరు అనుగ్రహించిన వాక్యం కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టములను ప్రార్థించి స్మరించున్నాం తండ్రి, ఆమెన్.